2024 ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని స్టూడియో 18 న్యూస్ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ను బౌద్ధ శాసనసభ్యులు అనిల్ జాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, స్టూడియో 18 న్యూస్ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ రమేష్ నాయక్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడియో 18 న్యూస్ ప్రతినిధులు ప్రతి గ్రామాలలో ఉన్న సమస్యలను వెలికితీయడం వలన సమస్యలను పరిష్కారం త్వరగా అయ్యేలా తమ పాత్రను పోషిస్తున్నారని, తెలుగు మీడియా ప్రపంచంలో స్టూడియో 18 న్యూస్ సేవలు అద్భుతమని పేర్కొన్న ఆయన స్టూడియో 18 న్యూస్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. అనంతరం స్టూడియో 18 క్యాలెండర్ను ఉట్నూరు డీఎస్పీ నాగేందర్, ఇచ్చోడ సిఐ చంద్రశేఖర్, వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ ఏఎంసీ చైర్మన్, అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ తదితరులు వేరువేరుగా వివిధ సందర్భాలలో ఆవిష్కరించి అభినందించారు. ముఖ్యంగా ఈరోజు స్టూడియో 18 ఛానల్కు ప్రత్యేకంగా అభినందనలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రతి గ్రామం నుంచి, ప్రతి పల్లెటూరుల నుంచి ప్రతి ఒక్క వార్తలను అందించి గ్రామాలలో ప్రజలలో అందుబాటులో ఉంచి ప్రతి ఒక్క ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈ ఛానల్ ప్రతి ఒక్క గ్రామాలలో వెలగాలని చెప్పేసి కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ వచ్చే రోజు కాదంటే మొత్తం మంది ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అభిమానులు ఒకసారి ఇట్లా రౌండ్ స్టూడియో 18 యాజమాన్యానికి మరియు సిబ్బందికి, బోధ్ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నిజాన్ని నిర్భయంగా చూపించడంలో స్టూడియో 18 గత 5 సంవత్సరాల నుంచి ప్రజలను చైతన్యపరచడంలో చాలా పాత్ర కీలకంగా నిర్వహిస్తున్నది. అదేవిధంగా ఇప్పుడైతే 5 సంవత్సరాల ప్రయాణంలో స్టూడియో 18 ఏ విధంగా అయితే నిజాలను నిర్భయంగా చూపించిందో రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా 4th ఎస్టేట్ యొక్క ఔన్నత్యాన్ని పెంచడంలో స్టూడియో 18 ముందుండాలని మరొక్కసారి యాజమాన్యానికి మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.